హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. చాలా రోజులకి వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇది రైల్వే స్టేషన్ అండి. టెంపుల్కి అయితే వచ్చాము. ఈ రైల్వే స్టేషన్ మీరు చూసుంటే మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది వచ్చేసి శ్రీరంగం రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ దగ్గరలోనే గుడి కూడా ఉంటుంది. మీకు గోపురం కనిపిస్తుందో లేదో జూమ్ చేసి చూపిస్తున్నాయి. చాలా దగ్గరగా అనమాట. కానీ నడుచుకొని వెళ్ళిపోవచ్చు. కానీ పిల్లలతో నడుచుకొని వెళ్ళలేక ఆటో అయితే బుక్ చేసుకున్నాం. 100 రూపీస్ తీసుకున్నాడు. చాలా దగ్గర, మీరైతే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. గల్లీలు ఉంటాయి కానీ కొంచెం దగ్గరగానే ఉంటుంది. వీలైతే నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట. చాలా పెద్ద గుడి అండి. గుడి ఎప్పుడైనా ఊర్లో ఉంటుంది అంటారు కదా, కానీ ఊరే గుడి లోపల ఉందన్నమాట. గుడి మొత్తం చాలా పెద్ద టెంపుల్. ఒక్కసారైనా ఈ గుడికి రావాలి. మీరు తమిళనాడు వస్తే ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇదిగోండి గుడి దగ్గరికి వచ్చేసాం. చుట్టూ ఎలా ఉంటుంది, అన్నీ గుడి లోపలే ఉంటాయి. ఇల్లు, షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కటి లోపలే చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి. చెప్తున్నాను కదా, గుడి లోపల ఊరు ఉంటుంది. 4 పక్కలు 4 గోపురాలు ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చి మేము టిఫిన్ చేయడానికి వచ్చామన్నమాట. ఇంకా దర్శనానికి వెళ్ళలేదు. టిఫిన్ చేశాక దర్శనానికి అయితే వచ్చాము. టెంపుల్ చుట్టూ అయితే ఇలా ఉంది. దర్శనంకి అయితే మేము వచ్చామే కానీ మాకైతే దర్శనం కాలేదు. ఏమైంది అనేది మీరు చూస్తూ ఉండండి, చెప్తాను. జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. మాది ఆ రోజు వెళ్ళిన రోజు అదృష్టమనాలో దురదృష్టమనాలో మాకే అర్థం కాలేదు. అంత ఫుల్గా జనాలు ఉన్నారు. ఇది వచ్చేసి దేవుడికి బయటికి తీస్తున్నారనమాట. అందుకని అంత ఫుల్గా జనాలు అయితే ఉన్నారు. అక్కడ నుండి లోపలికైతే వచ్చాము. అది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్లోనే జనాలు అలా ఉన్నారంటే దర్శనానికి ఇంకెలా ఉంటారో మీరే ఊహించుకోండి. గుడి అయితే ఇలా ఉంది. మీకు ఇక్కడ దర్శనం టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చాడు. మేము దర్శనానికి వచ్చేటప్పటికి 11 అయితే అయ్యింది. దర్శనం అయితే చేసుకోలేకపోయాము. ఎందుకని అంటే జనాలు చూస్తున్నారా, బయట చూస్తేనే అలా ఉన్నారు. లోపలైతే మరీ దారుణంగా ఉన్నారు. చూడండి, చిన్న పిల్లలతో పండు ముసలి వాళ్ళతో సహా ఉన్నారు. మేము అక్కడ లైన్ కాయలేక పిల్లలతో ఇబ్బంది పడలేక సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. అదే కారణం. ఆ రోజు ఏదో ఫెస్టివల్ ఉందంట, మాకు తెలియలేదు. ఆ రోజు వెళ్ళిపోయామన్నమాట. అందుకనే దర్శనం కాకుండా రిటర్న్ అయితే వచ్చేసాం. జనాలు చూడండి ఎంత ఫుల్గా చూడండి, లైన్ ఫుల్ గా జనాలు ఉన్నారు. బయటకు వచ్చి చూడకుండా దేవుడికి దర్శించకుండానే బయటకు వచ్చేసాం అనమాట. చిన్నపిల్లలతో వెళ్ళాం కదా, అందుకనే వచ్చేసాము. ఇక్కడ దివ్య అయితే ఫేస్ చూపించొద్దంట. లైన్ ఉంది, మేము సగం కూడా వెళ్ళలేదు, వచ్చేసాము. జనాలు చూడండి ఫుల్ గా ఉన్నారు కదా. ఇక వచ్చేసి మేము ఏం చేయలేక బయటకు వచ్చేసాము. బయట గోపురం అయితే ఉంది. బయటికి ఎంతమంది వెళ్తున్నారో లోపలికి అంతమంది వస్తున్నారనమాట. అంత ఫుల్గా రష్గా ఉంది. నేనైతే 4 ఇయర్స్ నుండి వెళ్ళాలనుకున్నాను, కానీ అప్పటికి కుదిరింది వెళ్ళడానికి. కానీ జనాలు కూడా అలానే ఉన్నారనమాట ఫుల్గా. ఇంకోటి గోపురాలు, ఒక్కొక్క గోపురం కనిపిస్తూనే ఉంటుంది మీకు. ఇంకా పైకి వెళ్ళడానికి టికెట్ కూడా ఉంటుంది. మేము ఎండతో వెళ్ళాం కాబట్టి మాకు టికెట్ ఏమీ ఇవ్వలేదు. ఆ తర్వాత అదంతా చుట్టూ తిరిగేసి కొలను ఉందన్నమాట. ఎక్కడ ఈ టెంపుల్కి తమిళనాడు ఎక్కడికి వెళ్ళినా సరే కొలను ఉంటుంది. దాంట్లో చేపలు ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చేసి గుడి బ్యాక్ సైడ్ అనమాట. చాలా ప్రశాంతంగా చాలా చల్లగా ఉంటుంది. మేము మరి గుడి దర్శనం చేసుకోలేదు కాబట్టి గుడి మొత్తం చుట్టూ చూద్దామనేసి తిరిగామన్నమాట. తిరుక్కొని వచ్చాక ఇది లోపల వేరే గుడి ఉంది. దీంట్లోకి రంధ్రాలు ఉన్నాయి కదా, దాంట్లో వేలు పెట్టి చూస్తే ఆ దేవుడు కనిపిస్తాడంట. నాకు ఏ దేవుడు కనిపించలేదు. చాలా టైం అయితే వేస్ట్ చేశాను అక్కడేని. మా ఆయన అయితే అలా కాదు ఇలా అని చెప్పారు. ఆ తర్వాత మీకు ఎంట్రన్స్లో చూపించాను కదా, అదే దేవుడు ఇది. జనాలు చూడండి ఎలా ఉన్నారో. మళ్ళీ ఎప్పుడైనా దేవుణ్ణి దర్శించుకోవడానికి కంపల్సరిగా ఈ గుడికి మళ్ళీ ఒకసారి వస్తాను. అప్పుడు వీలైతే ఇంకా క్లారిటీగా మీకు చూపిస్తాను. కోసం వెయిట్ చేస్తున్నారు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. మా చిన్నోడికి మా ఆయన ఎత్తుకొని అన్నారు. మా పెద్దోడు నడుస్తాడు కాబట్టి నడుస్తున్నాడు అనమాట. ఇక్కడ చెప్పుల స్టాండ్ కూడా బయటనే ఉంటాయి. ఫ్రీగానే పెడతారనమాట. డబ్బులు ఏం పే చేయ అవసరం లేదు. చెప్పులు తీసుకొని బయటకైతే వచ్చేసామన్నమాట. ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇటువంటి షాప్స్, ప్రసాదాలు అన్నీ దొరుకుతాయి. మేమేమీ కొనలేదు. కాశీ వచ్చి గాడిద మోసినట్టు మేము మామిడి పళ్ళు మాత్రమే కొన్నాము. గుడి చుట్టూ చూడాలంటే ఒక రోజు పడుతుంది. అంత పెద్దగా ఉంటుంది. చూసారా, బళ్ళు కూడా లోపలికి వస్తున్నాయి. సైకిల్, బళ్ళు అన్నీ గుడి లోపలే అనమాట. అన్నీ ఉంటాయి.
రైల్వే స్టేషన్ కి వచ్చాము ఇక్కడ వీడియోలో చూపించొద్దంటే అందుకే దానికే స్పెషల్ గా చూపిస్తున్నాను. చూడండి పిల్లలు ఎండకి బాగా ఇక్కడ ఎండ బాగా తగులుతుంది. అంత దివ్యంగా చూడండి ఎండ బీభత్సంగా ఉంది. దర్శనం కాకుండా వచ్చేసాము సగంలోనే. చాలా వేడిగా ఉంది. చిన్నపిల్లలతో వెళ్తే ఎండాకాలం అయితే అస్సలు వెళ్ళొద్దండి. తమిళనాడులో బీభత్సంగా ఎండలు అయితే ఉంటాయి కంపల్సరీగా. గుడి తర్వాత ఎప్పుడు వెళ్ళినా ఖాళీగా ఉంటుందేమో మాకు తెలీదు. కానీ ఆ రోజు మాత్రం మేము 4 సంవత్సరాల నుండి అనుకుంటుంటే ఆ రోజు వెళ్ళేటప్పటికి జనాలు ఫుల్గా ఉన్నారు. భోజనం తీసుకున్నాము, ట్రైన్లో తినేసాము, ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేప్పటికి 4:30 అయింది. బాయ్.